హాయ్ అండి, వెల్కమ్ టు వండర్ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో గుత్తి దొండకాయ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. మరి దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా దొండకాయలన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకోవాలి. ఆ తర్వాత ఒక దొండకాయని తీసుకొని అటు ఇటు ఎడ్జెస్ ఉన్నాయి కట్ చేసేసుకోవాలి. మరి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అదే మాదిరిగా దొండకాయకి కూడా అలానే కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే మాదిరిగా మొత్తం అన్ని దొండకాయలని అలాగే కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఎప్పుడు రొటీన్గా ఒకలాగానే కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. ముందుగా దొండకాయని నిలువుగా పట్టుకుని కట్ చేసిన తర్వాత వాటిపై నుంచి మళ్ళీ కట్ చేసామంటే మనకి ఇలా అయితే వస్తుందన్నమాట. మొత్తం అన్ని దొండకాయలని అలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మసాలా ఐటమ్స్ చూద్దామా. 4 లవంగాలు, 1 యాలక్కాయి, అలాగే దాచిన చెక్క, అలాగే గసగసాలు, ధనియాలు, జీడిపప్పు, జీలకర్ర, వేరుశనగ గుళ్ళు, ఇవన్నీ మసాలాలన్నీ కూడా ఒక పెనం తీసుకొని మనం ఇవన్నీ కూడా రోస్ట్ చేయాలి. అంటే కొద్దిగా వేగించుకోవాలన్నమాట. సో ముందుగా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ చెప్పాను కదా ఇందాడ, అవన్నీ కూడా 1 బై 1 వేసుకుంటూ మంట నీళ్ళు ఫ్లేమ్లో పెట్టుకుంటూ నిదానంగా వేగించుకోవాలి. సో మనకి గుళ్ళు అనేది కొద్దిగా వేగిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా 1 బై 1 వేసేసుకుంటూ వేగించుకోవాలి. ఇందులోకి గసగసాలు వేగానే కొద్దిగా చిట్పట్లు ఆడతాయి అన్నమాట. సో కొద్దిగా ఒక 1 మినిట్ అలా రోస్ట్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇది పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకుని మీడియం సైజు ఉన్న 2 ఉల్లిపాయలను అయితే కట్ చేసుకున్నాను. అలాగే ఇంకా ఒక పచ్చిమిరకాయ, ఇంకా టమాటా కూడా వేసుకున్నాను. ఇంకా ముందుగా రోస్ట్ చేసుకున్న మసాలా దినుసులన్నీ కూడా ఇందులోకి వేసేసుకున్నాను. ఇంకా తగినంత ఉప్పును కూడా వేసేసుకున్నాను. మిక్సీ జార్ మూత పెట్టుకుని అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కొద్దిగా నూనె పెట్టుకొని ఈ దొండకాయ ముక్కలు చీలికల కింద కోసుకున్నాం కదా, అవి అయితే ఇప్పుడు నూనెలోకి వేసుకొని బాగా వేగించుకోవాలి. దొండకాయ అనేది మనకి కొద్దిగా సాఫ్ట్ అయ్యేదాకా కూడా వేగించుకోవాలి. మొత్తం ఈ నూనెలోనే మనం చాలా మటుకి దొండకాయ అనేది ఉడికిపోతుంది అనమాట. సో ఇదే మాదిరిగా మొత్తం అంతా కూడా వేగించేసుకొని ఒక ప్లేట్లోకి అనేది తీసేసుకున్నాను. మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఇదే ఆయిల్లోకి వేసుకుని వేగించేసుకుంటున్నాను. సో ఇది బాగా కొద్దిగా వేగాలన్నమాట. పచ్చివాసన పోయేదాకా బాగా నూనె పైకి తేలేంత వరకు వేగించుకోవాలి. మనం పేస్ట్ ఎంత వేగించుకుంటే అంత బాగుంటుందన్నమాట. ఇంకా నేను ఇందులోకి కొద్దిగా చిటికెడు పసుపుని కూడా వేసుకున్నాను. ఇలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకున్నాను. మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ పోసుకొని నీళ్ళు పోసేయాలి. పోసిన తర్వాత దొండకాయలు కూడా ఇందాక మనం వేగించుకున్నాం కాబట్టి ఎంతోసేపు వేగించని అవసరం లేదండి. ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా కారాన్ని అయితే వేసుకుంటున్నాను. అలాగే నాకు ఇంకా రుచికి కొద్దిగా సాల్ట్ తక్కువైందని చెప్పేసి సాల్ట్ని కూడా వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకుంటున్నానండి. ఈ కర్రీ అనేది మనకి కొద్దిగా ఆయిల్ పైకి తేలేంత వరకు వేగించుకున్నట్లయితే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, ఇంకేంటి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేయడమే. ఇంకా టేస్టీ గుత్తి దొండకాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది కదా. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటాం కదా. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది. ఒక్కసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. ఎప్పుడు ఒకలాగా తినాలన్నా కూడా బోర్ కొడుతుంది కదా, ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అలాగే ఎక్కువ స్పైసీ కూడా లేదు, తక్కువ స్పైసీతోనే చక్కగా రుచికరంగా అయితే వండేసుకున్నాము. ఎలా ఉంది కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.